డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,523 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాల నీడలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,523 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాల నీడలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, జోష్న నిన్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమై నిన్న మొదటి సంవత్సరం విద్యార్థులు దాదాపుగా 4,96,000 మంది విద్యార్థులు రాశారు. అయితే ఈరోజు సెకండ్ ఇయర్ ఈరోజు ప్రారంభమైంది. సెకండ్ ఇయర్కు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5,08,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,532 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్కి ఒక సూపర్ జీప్తో పాటు స్కార్లను ఫ్లై కార్డులను అందరినీ దాదాపుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో ఉన్నా ఆ ఎగ్జామ్ సెంటర్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో ఉన్న 1 నిమిషం ఆలస్యాన్ని ఈసారి ఇంటర్ బోర్డు వాళ్ళు దాన్ని 5 నిమిషాలకు పొడిగించారు. అయితే ఎవరైతే ఒక 9 తర్వాత 5 నిమిషాలు లేటుకు వచ్చినా కూడా వాళ్ళు అనుకమించగా ఇంటర్ బోర్డు ఆదేశాలు దాగింది. అదేవిధంగా ఏదైతే ఇంటర్మీడియట్ పారదర్శకత నిర్వహించాలి, విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈసారి దాదాపుగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి సెంటర్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఈ సీసీ కెమెరాలు అన్నింటినీ ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపుగా 37 స్క్రీన్లు ఏర్పాటు చేసి వారందరికీ ఏదైతే ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఏమేమి జరుగుతున్నావన్నీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి సెంటర్లో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటి ఎంట్రెన్స్ ఉన్నదో అదేవిధంగా పేపర్ ఎక్కడైతే పేపర్ తీసుకుంటున్నారో ఆ పేపర్ యూజ్ చేసి ఓపెన్ చేసే ప్రాధాన్యం, అదేవిధంగా విద్యార్థులు ఉండే విషయాల్లో అన్నిటి విషయాలలో ఉన్న పలు జాగ్రత్తలు తీసుకుని ఈసారి ఇంటర్మీడియట్ బోర్డులో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏవైతే ఉన్నావో ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ కానీ బ్లూటూత్ కానీ అదేవిధంగా సెల్ ఫోన్ ఇవన్నీ వీటిని ఎలాంటి అనుమతించలేదు. అదేవిధంగా వాచెస్ ఏవైతే రిస్ట్ వాచెస్ ఉండవో వాటిని ఈసారి అనుమతించలేదు. ఎందుకంటే స్మార్ట్ వాచ్లు వచ్చిన తర్వాత ఏది మామూలు వాచ్ ఏది స్మార్ట్ వాచ్ అనేది భేదం లేదు ఉంది కాబట్టి ఎవరికి అనుమతించడం లేదు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు విద్యార్థులకు కావాల్సిన ఏవైతే ఉన్నావో వాటిని మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. విద్యార్థులు ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా విద్యార్థులు ప్రశాంతంగా వాతావరణంలో విద్యార్థులు రాయాలి. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రుల నగరంలో దాదాపుగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 244 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ 244 సెంటర్లో ఈరోజు సెకండ్ ఇయర్ దాదాపుగా 93,000 మంది పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వీరందరి కోసం అన్ని ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసింది. రైట్ ఆర్కే.